గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మనని మనము ఎలా చీట్ చేసుకుంటున్నాం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. ఓకే. సో మనల్ని ఎవరో చాలామంది చీట్ చేస్తుంటారు, వాళ్ళ మీద మనం కోపం పెంచుకుంటాం, కానీ మన మీద మనమే చీట్ చేసుకుంటూ ఉంటాం. మరి ఎవరి మీద కోపం పెంచుకోవాలి? ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంట్లో వండిన ఫుడ్ ఇంట్లో తింటే దాన్ని హోమ్ ఫుడ్ అంటారు, కానీ బయట వండిన ఫుడ్ ఇంట్లో తెచ్చుకొని తింటే దాన్ని హోమ్ ఫుడ్ అవ్వదు. అది రెస్టారెంట్ ఫుడ్డే, అవుట్ సైడ్ ఫుడ్డే, అది హెల్దీ కాదు. ఓకే. సో ఇది ఒక ఎగ్జాంపుల్. రెండోది, నేను జిమ్కి వస్తున్నాను, జిమ్కి వెళ్తున్నాను, నా బాడీలో రిజల్ట్స్ రావట్లేదు అంటారు. కానీ ఇక్కడ వాళ్ళు వచ్చి చేసే పని ఏంటంటే వచ్చి ఫోన్ చూసుకుంటూ ఉంటారు. 1 అవర్ జిమ్లో ఉంటే కనీసం ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ ఫోన్ చూసుకుంటూనే ఉంటారు. ఓకే. లేదంటే వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేస్తూ ఉంటారనమాట. వచ్చిన పని ఏంటి? ఎక్సర్సైజ్ చేయడం. అది చేయరు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఎలా ఉంటుందంటే, ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయకుండా బొమ్మలు వేసుకుంటూ కూర్చుంటే ఎట్లా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. సో దయచేసి మీరు ఎవరినో చీట్ చేస్తున్నానని ఫీల్ అవ్వద్దు, లేదా ఎవరికో ప్రూవ్ చేసుకోవాలని ఇలాంటి పనులు చేయొద్దు. రోజుకి 24 గంటలు అంటే 1440 నిమిషాలు. కనీసం రోజుకి ఒక 1%, అంటే 1440 నిమిషాల్లో 1% అంటే 14.4, 14.4 నిమిషాలు 1% ఎక్సర్సైజ్ ఏదైనా చేయడానికి ట్రై చేయండి. 1% అంటే నీకు నువ్వు 1% కూడా టైం ఇచ్చుకోలేనంత బిజీగా నువ్వు ఉన్నావంటే నిన్ను ఆ దేవుడు కాదు, ఎవరు కాపాడలేరు. సో మరి నీ పరిస్థితి ఏంట్రా అంటే, నేను కనీసం 2 రోజులకి ఒక 2 అవర్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రోజు రావడానికి నాకు కూడా అవ్వదు, నాకు అంత టైం లేదు కాబట్టి. అందరూ బిజీగానే ఉన్నాం, కానీ నన్ను నేను మోసం చేసుకోను. ఎవరైనా నా తర్వాతే. ఎందుకంటే ముందు నేను నిలబడుకొని ఉంటేనే నేను 10 మందికి నిలబడేలాగా హెల్ప్ చేయగలను. నేనే పడుకొని ఉన్నాను అనుకోండి, మిగతా వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తాను? నా దగ్గర 10 రూపాయలు ఉంటే ఇంకొకరికి నేను 1 రూపాయి ఇవ్వగలను. నా దగ్గర అసలు డబ్బులే లేవు అనుకోండి, నా దగ్గర అసలు ఆరోగ్యమే లేదు, నేను ఇంకొకరికి ఆరోగ్యం ఎలా ఇస్తాను? మాటలు చెప్పినంత ఈజీ కాదు నిజంగా. ఆ రోజు బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెయ్యిచ్చి హెల్ప్ చేయడానికి. ఓకే. సో 2 డేస్ మా ఇంటి దగ్గర వరద వస్తే అందరూ ఇళ్లలో నిలబడుకొని దుప్పట్లు కప్పుకొని పడుకోండి, లేదా కొంతమంది ఏంటంటే జస్ట్ ఏదో క్యాజువల్గా ఏదో వాళ్ళ ఇంట్లో పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే, ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాను కాదు, కానీ అసలు ఈ చేసిన ఫిజికల్ ఎక్సర్సైజు, ఈ స్ట్రెంత్ వర్కౌట్లు, ఈ రన్నింగ్లు, సైక్లింగ్లు ఇవన్నీ ఎప్పుడు హెల్ప్ అవుతాయి తెలుసా? ఈ డ్యూరాసెల్ యాడ్ ఎప్పుడన్నా చూసారా మీరు? అన్ని బ్యాటరీలు పరిగిస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటే డ్యూరాసెల్ బ్యాటరీ ఏంటంటే అన్ని బ్యాటరీస్ కన్నా ఒక 30% 40% ఎక్కువ ఛార్జ్ ఇస్తుందని చెప్పి యాడ్ ఉంటుంది. అట్లా ఏం చేయకుండా కామ్గా ఉండి బిజీ అని చెప్పుకొని జస్ట్ తినడం, ఆఫీస్ పని చేసుకోవడం, పడుకోవడం ఇలా ఉంటారు కదా, వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఒక 30-40% వాళ్ళ బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. ఆ 30-40% అనేది మీకు తక్కువ అనిపించవచ్చేమో, కానీ ఆ మూమెంట్, మీకు అవసరమైన మూమెంట్, మేబీ ఇలాంటి నిన్న వచ్చిన మా ఇంటి దగ్గర ఫ్లడ్ సిచ్యువేషన్ కానీ, లేదా ఇంకేదైనా డెడ్లీ సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా, లేదా ఏదైనా నిజంగా మనకి ఆపద అనేది వచ్చినప్పుడు అందరూ టపా అని పడిపోతూ ఉంటే, ఎవరైతే స్ట్రెంత్ ఎక్కువ ఉండి, ఎవరైతే కొంచెం వాళ్ళ హార్ట్ కానీ బాడీ కానీ సపోర్ట్ చేస్తుందో వాళ్ళు మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఆ రోజు అర్థమవుతుంది మనకి. ఇప్పుడు సంవత్సరం మొత్తం చదివింది ఆ సంవత్సరం చివరిన రాసే ఎగ్జామ్ కోసమే కదా. సంవత్సరం మధ్యలో మొత్తం చదివేదంతా మనకి వేస్ట్ అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చినప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అలానే మనము ఇప్పుడు చేసే ఈ ఎక్సర్సైజు, ఈ వర్కౌట్లు, ఈ హెల్దీ ఫుడ్ తిండాలు, ఈ మన టేస్టు ఇవన్నీ చంపుకొని, అంటే కొంచెం ఈ రుచి పచి లేని తినాలి అని చెప్పి ఇవన్నీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇవన్నీ దేనికోసం అంటే, మనం ఎన్ని రోజులైతే బ్రతుకుతామో అన్ని రోజులు మన షోరూమ్ కండిషన్ లాగా ఉండడానికి. ఎవరికైనా కొత్త బండి నడపడానికి ఎక్కువ ఇష్టం ఉంటుంది, కానీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సరిగా మెయింటైన్ చేయకుండా మూలపడేసిన బండిని నడపడానికి ఎవరికి ఇష్టం ఉండదు. అలానే నీ బాడీని నువ్వు సరిగా మెయింటైన్ చేసుకోకుండా ఎప్పుడు రిపేర్లు ఉన్న కండిషన్లో పెట్టుకొని నువ్వు దాంతో ఎక్కువ రోజులు జీవించాలంటే ఎట్లా జీవించగలవు? ఎంతసేపు మెకానిక్ షాపులు అంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కూర్చోవాలి. అంతే కానీ నీ బాడీని కొంచెం నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు అసలు మెకానిక్ షాపులకి తక్కువ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఉన్న రోజులు కూడా రై అంటే ఇట్లా ఎగురుతూ ఉంటుంది నీ బండి. ఆ ఫీలింగ్ వేరేది, అది అనుభవిస్తే తెలుస్తుంది. సో కొంచెం ఇది వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ కనీసం మనం ఏంటంటే ఒక అబద్ధ ప్రపంచంలో బతుకుతున్నాం. నేను బాగున్నాను, నేను 100 సంవత్సరాలు బ్రతుకుతాను అని అంటాం, కానీ ఏం చేస్తున్నారంటే ఏం చెయ్యం. కళ్ళకేది కనిపిస్తే మళ్ళీ ఇంక జీవితంలో తిండి దొరకదు అన్నట్టు తింటూ ఉంటాం.
శరీరాన్ని అసలు అసలు మనకు సంబంధించిన వస్తువు కాదని ట్రీట్ చేస్తూ ఉంటాం. మన బాడీని పట్టించుకోవడం తప్ప ప్రపంచంలో అన్ని ముఖ్యమైన విషయాలే. మనం ఒక్కడే వచ్చాం, ఒక్కడమే పోతాం. ఇదొక్కటే మనతో పాటు ఉండేది. ఇవి తప్ప, ఈ శరీరం తప్ప ఈ జీవితంలో మనకి ఏది కూడా చచ్చిపోయేంత వరకు తోడుగా ఉండదు. ఓకే. సో దీన్ని మీరు కేర్ చేసి బయట విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెడితే మీరు పూజలు చేసే ఆ దేవుళ్ళు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, అతను నెల మొత్తం కష్టపడితే అతనికి శాలరీ వచ్చిందనుకోండి, అదొక 5 రోజుల్లో ఖర్చు పెట్టేసి తర్వాత అప్పుల కోసం తిరుగుతూ ఉంటే వాడిని చూస్తే మనం జాలి పడతాం. అంతేగాని వాడికి మనం అప్పు ఇవ్వాలని ఎవరు ఇష్టం చూపించరు. ఎందుకంటే రేపు అనేది వాడికి అప్పిస్తే వాడి డబ్బులే వాడు సక్రమంగా ఖర్చు పెట్టలేనోడు రేపు మనకేమి ఇస్తాడో మనం ఆలోచిస్తాం కదా. అలానే మీ ఆరోగ్యాన్ని గాల్లో పెట్టేసి మీరు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసి రోగం తెచ్చుకుంటే మీకు ఎక్కువ కాలం ఎవరు సేవలు చేయరు. అప్పటికి కూడా నిన్ను నువ్వే చూసుకోవాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మిమ్మల్ని మీరు నాకేదో దారిలో పోతుంటే ఏదో ఒక వస్తువు దొరికింది అన్నట్టుగా మిమ్మల్ని మీరు ట్రీట్ చేయొద్దు. ఇది చాలా విలువైంది. బాడీ చాలా విలువైంది. ఏదైనా జరిగితే కానీ మీకు అర్థం కాదు. జాగ్రత్తగా చూసుకోండి. అంత దూరం మీరు వెళ్ళొద్దు. మీ మంచి కోరుకునేవాడిని కాబట్టి ఈ పనికిమాలిన ఏమంటారు, ఈ చెత్త అంతా నేను షేర్ చేయను. ఎందుకంటే వాటి వల్ల మీకు నాకు ఎవరికి ఉపయోగం లేదు. అట్లీస్ట్ ఆరోగ్యం అనేది ఒకటి ఉందని మీరు గుర్తించండి. తర్వాత అది చేయడానికి ట్రై చేయండి. అంతేగాని అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదని అట్లా ఉండొద్దు. ఓకే. యా, బాయ్.